అందరికీ నమస్తే అండి. చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఒక సంఘటన చెప్తా. సో చంద్రబాబు గారి తత్వం ఎలా ఉంది, ఇది ఆయనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఇది ఆయన మంచితనమా లేదా అసమర్థత చేతగానితనమా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి. ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని క్వాలిటీస్ చెప్పాలి, ఆ తర్వాత చంద్రబాబు గారు చేస్తున్న ఈ క్వాలిటీస్ని కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఇది తెల్ల కాగితం అని చూపించినప్పుడు పక్కన వేరే రంగు కాగితాన్ని చూపించాలిగా. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళ చేత అడ్డగోలు పనులు చేయించాడు కదా. ఈయన ఎవరు, గనుల శాఖ వెంకటరెడ్డి గారు, ధర్మారెడ్డి గారు టీటీడీ ఈవో, అలాగే ఈయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాసుదేవరెడ్డి గారు, అలా దాదాపుగా ఒక 12 మంది ఐఏఎస్ఎల్ను ఐపీఎస్ఎల్ని తనకు నచ్చిన వాళ్ళని, తనకు కావాల్సిన వాళ్ళని, ఆల్మోస్ట్ అందరినీ తన సొంత కమ్యూనిటీ వాళ్ళని తెచ్చి తన దగ్గర పెట్టుకొని వాళ్ళ చేత అడ్డగోలు పనులన్నీ చేయించాడు, అడ్డగోలు వ్యవహారాలన్నీ నడిపించాడు. ప్రజలు ఏమనుకుంటారు, ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, మంత్రులు ఏమనుకుంటారు, వ్యవస్థ ఏమైపోద్ది, రాష్ట్రం ఏమైపోద్ది, ఏది పట్టించుకోలే, అడ్డగోలు పనులు చేయించాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందేంటి, నేను చెప్పింది వాళ్ళు చేస్తారా లేదా, నేను చెప్పిన దానికి వాళ్ళు తల ఊపుతారా లేదా అనేది. అక్కడ అంతిమంగా నిర్ణేత నిర్మాత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే, హోల్ అండ్ సోల్. ఆయన బుద్ధి అలా పని చేయించి వాళ్ళు పోయారు, ఆయన పోయాడు, రాజకీయంగా ఈయన పోయాడు, సర్వీస్ పరంగా వాళ్ళు పోయారు కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే చంద్రబాబు గారికి కూడా లాయల్ ఉన్న అధికారులు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు, చంద్రబాబు గారి దగ్గర పనిచేయాలనుకునే వాళ్ళు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఐఏఎస్గా కలెక్టర్గానో లేదంటే ఏదైనా విభాగాధిపతిగానో కమిషనర్గానో సెక్రటరీగానో చేయాలనుకునే అధికారులు చాలామంది ఉన్నారు. ఐపీఎస్లు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ చంద్రబాబు గారు ఏరుకోరి తెచ్చుకోలే. అట్లీస్ట్ ఎవరైనా వస్తాను అని చెప్పినా ఒప్పుకోవట్ల. ఒక ఖచ్చితమైన ఉదాహరణ, తమిళనాడులో ఒక ఐఏఎస్ గారు, తమిళనాడు క్యాడర్, ఆయన తమిళనాడులో 3 జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. పన్నీర్ సెల్వం గారికి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం గారికి ఓఎస్డీగా పనిచేశారు. 2 విభాగాలకు కమిషనర్గా పనిచేశారు. ఇప్పుడు కూడా ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నారు. ఆయనకు చంద్రబాబు గారు అంటే విపరీతమైన అభిమానం. చంద్రబాబు గారి దగ్గర తను ఐఏఎస్గా పనిచేయాలని తన కోరిక. పార్టీ అంటే విపరీతమైన అభిమానం. పార్టీకి ప్లస్ ఆయన కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ, కమ్మ సామాజిక వర్గమే. అయితే ఇక్కడ సామాజిక వర్గం విషయం పక్కన పెడదాం. ఒకటి, ఆయనకి చంద్రబాబు గారు అంటే ఇష్టం, ఆయన దగ్గర ఐఏఎస్గా పనిచేయాలని నిరూపించుకోవాలనేది ఆయన విజనరీ, ఆయన పనితీరు నచ్చి. సో ఆయన ఏం చేశారంటే 2014లోనే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారిని కలిశారు. కలిసి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వస్తానని చెప్తే చంద్రబాబు గారు వద్దన్నారు. లేదు, సొంత కమ్యూనిటీ వాడిని తెచ్చుకున్నట్టు ఉంటుంది, అది బాగోదు, బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయి, కాబట్టి వద్దు, మీరు అక్కడ పని చేసుకోండి అని చెప్పారు. దాంతో ఆయన సరేలే అని చెప్పి అక్కడ ఉన్నాడు. మళ్ళీ 2018లో ఇంకోసారి ట్రై చేశాడు. లోకేష్ గారిని కలిసి, పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ గారు ఉన్నప్పుడు తన డిపార్ట్మెంట్కి వస్తానంటే లోకేష్ గారు కూడా వద్దన్నారు. అసలు వద్దండి, మీ పని మీరు చేసుకోండి సో అని చెప్పారు. తర్వాత ఆయన అక్కడితో వదిలేలా. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలాసార్లు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలిశాడు. కలిసి తన మేధస్సు, తనకున్న పరిచయాలు, తన నెట్వర్క్ పార్టీ కోసం ఎనీ టైం ఉపయోగించడానికి తను సిద్ధం అని చెప్పాడు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు, లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన అప్పుడప్పుడు వచ్చి లోకేష్ గారినో చంద్రబాబు గారినో కలుస్తూ వెళ్ళేవాడు. ఎన్నికలకు అవసరమైతే ఒక 3 నెలల్లో 4 నెలల్లో సెలవు పెట్టేసి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, బ్యాక్ అండ్ వర్క్ చేయడానికి నేను రెడీ అని చెప్పి కూడా చంద్రబాబు గారికి చెప్పాడు. ఆయన అంత సిన్సియర్గా, అంటే పార్టీ అంటే అతనికి అంత ఇష్టం, ప్లస్ చంద్రబాబు గారు అంటే అంత ఇష్టం. సో అయిపోయింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు రిజెక్ట్ చేశారు, వద్దన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఆయన ఈ మధ్య మళ్ళీ చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్ మీద వస్తానని అడిగారు. చంద్రబాబు గారు వద్దన్నారంట. సేమ్ 2014లో చెప్పిన రీజనే ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీని పక్కన పెడితే ఆయన ఒక ఐఏఎస్ అధికారి, లాయల్గా మీరు ఏం చెప్తే చేస్తాను అంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినట్టు చేసే అధికారులను తెచ్చుకొని తప్పుడు పనులు చేయించాడు. సో దానివల్ల వాళ్ళు పోయారు, ఈయన పోయాడు రాజకీయంగా. చంద్రబాబు గారు ఆ టైప్ కాదు కదా, అలా తప్పుడు పనులు చేయించే వ్యక్తి కాదు కదా.
సో తెచ్చుకోవచ్చుగా, తన దగ్గర పని చేస్తానని ఒక ఐఏఎస్ అధికారి అంటున్నప్పుడు తెచ్చుకోవచ్చుగా, తెచ్చుకొని వాళ్ళ చేత పనులు చేయించవచ్చుగా, తన విజన్ని నచ్చి తన నాయకత్వాన్ని నచ్చి వచ్చే వాళ్ళని పని చేయొచ్చుగా. సో ఎందుకో మరి వద్దు అంటున్నారు. ఎందుకంటే కమ్యూనిటీ అడ్డమేమో. ఒకటి కమ్యూనిటీ అడ్డం కావచ్చు. ఇక్కడ కమ్యూనిటీ ఎవరు చూస్తారండి? ప్రజలు కమ్యూనిటీని చూస్తారా? ఎప్పుడు కమ్యూనిటీని చూస్తారు? ఏదైనా కాంట్రవర్సీ ఉన్నప్పుడో లేదంటే ఏవైనా ఘనత సాధించినప్పుడో కమ్యూనిటీ చూస్తారు. చూడండి, మొన్న నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు ఆస్ట్రేలియా మీద, అప్పుడు కమ్యూనిటీ ఏంటని సెర్చ్ చేశారు. తీరా అతను రెడ్డి కాదు, రెడ్డిక అనే సామాజిక వర్గం, ఉత్తరాంధ్ర మత్స్యకార రిలేటెడ్ ఏదో సామాజిక వర్గం. అలాగే పివి సింధు ఆ ఒలింపిక్స్లో మెడల్ కొట్టినప్పుడు ఆమె కమ్యూనిటీ ఏంటని సెర్చ్ చేశారు. సోను సూద్ దేశం మొత్తం హెల్ప్ చేస్తున్నప్పుడు అతను కమ్యూనిటీ ఏంటని సెర్చ్ చేశారు. ప్రజల కమ్యూనిటీని ఎప్పుడు పట్టించుకుంటారు? ఏదో ఘనత సాధించినప్పుడు లేదా ఏదైనా చెత్త పని చేసినప్పుడు. ఇక్కడ ఆయన తెచ్చుకున్నప్పుడు వైసీపీ వాళ్ళకు కూడా అడగడానికి ఉండదు. వైసీపీ వాళ్ళు ఎంతమందిని తెచ్చుకోలేదు? ధర్మారెడ్డిని తెచ్చుకున్నారు, విజయ్ కుమార్ రెడ్డిని తెచ్చుకున్నారు, వాసుదేవరెడ్డిని తెచ్చుకున్నారు, వెంకటరెడ్డిని తెచ్చుకున్నారు, ఎంతోమందిని తెచ్చుకున్నారు. సో వాళ్ళకి అడగడానికి ఉండదు. వాళ్ళు అడిగినా అసలు సమాధానం చెప్పాల్సిన పనే లేదు. ఇతన్ని తెచ్చుకొని బాబు గారి విజనకు తగ్గట్టు పనిచేస్తా, లాయల్గా పనిచేస్తా, రాష్ట్ర పునర్నిర్మాణంలో తన వంతు పని చేస్తానని చెప్తుంటే ఆయన వద్దు వద్దు వద్దు, నువ్వు మా కమ్యూనిటీ కాబట్టి వద్దు. మరి కమ్యూనిటీ అడ్డమో లేదంటే అక్కడ చంద్రబాబు గారి చుట్టూ ఒక లాబింగ్ క్వార్టరీ ఉంటుంది కదా, బహుశా వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ పాపం అతను వద్దు అంటున్నారు. దాంతో అతను విసిగిపోయి, సర్లే ఈ ఏపీకి ఒక దండం, ఈ చంద్రబాబు గారికి ఒక దండం బాబు, నా ఇంక పని అవ్వదు అని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను. ఆయన ఢిల్లీకి కేంద్ర సర్వీసులకు లేఖ రాసుకున్నాడు, ఢిల్లీ డిప్యుటేషన్ మీద వచ్చేస్తాను అని. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు గారికి ఎంత మొహమాటం చూడండి. అంటే పార్టీ ఆ కమ్యూనిటీ వాళ్ళని తెచ్చుకుంటే ప్రజలేమనుకుంటారో, వాళ్ళేమో రాసేస్తారో, వీళ్ళేమో ఆరోపిస్తారో అనే భయమేమో. బహుశా అంత భయం అవసరమా? బహుశా వాళ్ళని వాడుకోవడం కూడా అసమర్థతేమో, వాళ్ళని వాడుకోవడంలో. ఒకసారి ఆలోచించాలి. అపోనీ అలా అంత ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఉంటున్న వాళ్ళని ఏమైనా సక్రమంగా పనిచేస్తున్నారా? ఒక ఐఏఎస్ అధికారి సంవత్సరం పొడిగించారు సర్వీసు, అతను రిటైర్ అయిపోతే సంవత్సరం సర్వీస్ పొడిగించారు. అతను చంద్రబాబు గారిని పొద్దున్నలే, యాక్చువల్లీ చంద్రబాబు గారి మీద గతంలో తీవ్రమైన ఆరోపణలు కామెంట్స్ చేసిన ఐఏఎస్ అధికారి అతను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖని అల్లకల్లోలం అస్తవ్యస్తం చేయడంలో ఆయన పాత్ర ఉంది. సో అతను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. చాలామందికి ప్రమోషన్స్ ఇస్తున్నారు, చాలామందికి ఉన్నత పదవుల్లో కూర్చోబెడుతున్నారు. వాళ్ళందరూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే. పార్టీకి లేదా చంద్రబాబు గారికి అనుకూలంగా పనిచేసి ఇష్టం మీద మనసుతో పనిచేస్తాం అనుకున్న వాళ్ళనేమో వద్దనుకుంటున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. కమ్యూనిటీ అని అదేని ఇదని చూస్తున్నారు. సో మరి దీనిలో పాఠం ఏంటి? మరి చంద్రబాబు గారి తత్వం ఏమిటి? దీన్ని చేతకంతనం అంటారా, అతి మంచితనం అంటారా, అసమర్థత అంటారా, ఏ క్వాలిటీ అంటారు అనేది మీరే పేరు పెట్టుకోండి. సో నేను జరిగిన ఘటనను మాత్రమే నేను ప్రజెంట్ చేశాను. థ్యాంక్ యూ.